వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్పై ఒక కేసును నమోదు చేసింది. ఆ జర్నలిస్ట్ చేసిన తప్పేమిటో తెలుసా? మమతా బెనర్జీని డైరెక్ట్గా అతను ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏమిటంటే, రీసెంట్గా మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో కోల్ స్కామ్కు సంబంధించి ఈడీ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఆమె ఒక ప్రైవేట్ ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ కొన్ని కీలక పత్రాలను ఎత్తుకొచ్చేశారు. ఈ పత్రాల్లో కోల్ స్కామ్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉంది అని ఆరోపణలు సైతం వినిపిస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ వీటన్నిటినీ తీసుకువచ్చేశారు. ఆ పత్రాలను ఇప్పుడు ధ్వంసం చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇదే ప్రశ్నను ఈ రిపబ్లిక్ టీవీ జర్నలిస్టు ఆమెను వెంటనే అడిగేశాడు. మీరు ఆ పత్రాలను ఎందుకు తీసుకువచ్చారు, అందులో ఏముంది అనే విషయాన్ని ఆయన ప్రశ్నించగానే మమతా బెనర్జీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెంటనే అతనిపై కేసును సైతం నమోదు చేశారు. అంటే ఆ రాష్ట్రంలో ప్రెస్ ఫ్రీడమ్ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.